అందరికీ నమస్కారం. నా పేరు శ్యామ్ ప్రసాద్. ఒక ఇంపార్టెంట్ విషయం ఈ మధ్యకాలంలో ప్రతి పేరెంట్ ఫేస్ చేస్తున్న సమస్య కోసం మాట్లాడదాం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. మన జీవితంలో మనకి పేదరికం, మధ్యతరగతి, ఎగువ తరగతి అంటే అంతకన్నా మధ్య తరగతి కన్నా ఎక్కువ వాళ్ళు ఈ కేటగిరీ వాళ్ళు ఉంటారు మన సొసైటీలో. పేదవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకొని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ డబ్బులను వాళ్ళే కొన్న ఖర్చులు తగ్గట్టు మాడుకొని కొన్ని కోరికలు ఏమైనా ఉంటే వాళ్ళు చంపుకొని చాలా వరకు ఇబ్బంది పడుతూ జీవిస్తుంటారు, కానీ ఆనందంగా జీవిస్తుంటారు. అలాగే పెద్దవాళ్ళు ఎవరైతే కొంచెం రిచ్గా ఉంటారో, ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా కంఫర్ట్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారో వాళ్ళది ఒక టైప్ ఆఫ్ స్టైల్లో నడుస్తూ ఉంటుంది. వాళ్ళ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఈ పేద హై క్లాస్లో ఉన్న వాళ్ళు కంపేర్ చేసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు అంతా కంఫర్ట్గా ఉంటుంది కానీ జీవితం పిల్లలు ఎడ్యుకేషన్ వచ్చే టైంకి పేదరికంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పర్లేదు గవర్నమెంట్ స్కూల్స్ ఇలాంటి వాటితో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని మ్యాక్సిమం ఉన్నంతలో వాళ్ళు వెళ్ళాలని చూస్తారు. రిచ్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ చెప్పక్కర్లేదు, వాళ్ళకున్న అవకాశాన్ని బట్టి మంచి మంచి ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఎక్కడ చదివించుకొని వాళ్ళ పిల్లలకి బాగా చదివితే వెళ్ళదు, లేకపోతే వాళ్ళు సెకండ్ లెవెల్కి వెళ్తారు, సెకండరీ. కానీ మధ్యతరగతిలో ఉన్న పిల్లలు పాపం పేరెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారంటే పేదవాళ్ళ బతకలేక హై క్లాస్ వాళ్ళని పోల్చుకోలేక చాలా సఫర్ అవుతున్నారు అనమాట. వాళ్ళందరూ కూడా ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉంటే ఈ పేదవాళ్ళు అనేవాళ్ళు మధ్యతరగతికి ఫోకస్ చేస్తే బాగా ఎదగాలని థాట్ వస్తే డెఫినెట్గా మధ్యతరగతి వాళ్ళు కేటగిరీలోకి వస్తారు. మధ్యతరగతి వాళ్ళు ముందు నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎగ్జాంపుల్ మీ చదువులో కానివ్వండి, మీకున్న సోర్స్ ఇన్కమ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ మీరు ఫాదర్ అయిన తర్వాత మీరు ఫాదర్ అయి ఉంటే మాత్రం మీ పేరెంట్స్ చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి. ఎందుకంటే మీరు ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించినట్లయితే